తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కేంద్ర నాయకత్వం చేస్తున్న తత్సారం పట్ల బండి సంజయ్ అలకబూనారా? ఆ పదవి కోసం సరైన వ్యక్తిని ఎంపిక చేయడంలో అధిష్టానం ఇంత సమయం తీసుకోవడం ఆయనకు నచ్చలేదా? బండి సంజయ్ ఎందుకు అధిష్టానంపై మండిపడుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో కొన్నాళ్లుగా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ పదవుల విషయంతో పాటు కేంద్రంలో తమ పరపతి విషయంలో చాలామంది నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు తనకు కేంద్రంలో చాలా బాధ్యతలు ఉన్నాయని అనడంపై కీలక చర్చ జరుగుతోంది. అధ్యక్ష పదవి విషయంలో బండి సంజయ్ ఎందుకు అయిష్టంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆ పదవి కోసం ఎంతగానో ప్రయత్నించిన సంజయ్ ఇప్పుడు ఎందుకు వెనుక తగ్గారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతిలో ఉన్నాయి. దాంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక నుంచి రాష్ట్ర స్థాయి పదవుల ఎంపిక వరకు తన పవర్ చూపించారు. పైగా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో గాని ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాక రాష్ట్ర అధ్యక్ష పదవి ఊడిపోయింది. ఈ విషయంలో రాష్ట్ర కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా కేంద్రం మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. పైగా రాష్ట్రంలో చాలామందికి ఇష్టం లేని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. అయినా గతంలో కంటే మెరుగైన స్థానాలనే గెలుచుకుంది. ఇక ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, సంజయ్లు ఎంపీలుగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కేంద్రంలో బిజీగా మారిపోయారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో ఒక కీలక నేతకు అధ్యక్షునిగా చేయాలనే డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు పార్టీ పదవిని కట్టబెట్టాలని, అప్పుడే నాయకులు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళతారనే వాదన ఉంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై ఇటీవల అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కు తిరిగి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బండి సంజయ్ను మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను అంటూ ప్రకటించారు. పార్టీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను తాను నెరవేర్చే పనిలో ఉన్నానని చెప్పారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం ఎంతో ప్రయత్నించిన బండి సంజయ్ అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకోవడం పట్ల బీజేపీ కేడర్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ వస్తేనే పార్టీకి మళ్లీ ఉత్సాహం వస్తుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా తాను రేసులో లేరని ప్రకటించడం పట్ల చర్చ జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో, నా మీద కొంచెం ప్రేమతోని ఇవన్నీ పెట్టడం సహజమే. కాబట్టి నాకు పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా.
నా స్థాయిలోనే కష్టపడి పనిచేస్తాను. బట్ ఈ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను 2 చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడాన్ని నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, ప్లస్ పార్టీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాగా బండి సంజయ్ కావాలనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతుంది. కేంద్ర సహాయ మంత్రిగా తనకే సమయం లేదని, ఇక పూర్తి స్థాయిగా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ పదవిలో ఎలా కొనసాగుతారనే చర్చను లేవనెత్తడానికే సంజయ్ ఇలా వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. కేంద్రంలో పదవులు అనుభవిస్తూనే రాష్ట్రంలోనూ కీలక పదవి చేపట్టడాన్ని రాష్ట్ర స్థాయి నేతల నుంచి నిరసన ఉంది. ఇప్పుడు సంజయ్ కూడా ఇదే ఉద్దేశాన్ని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారని పార్టీ వర్గాలంటున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలతో తాను అధ్యక్ష పదవిని ఎలాగూ తీసుకోరనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కూడా తప్పించాలనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 8 మందిలో ఎవరికైనా ఈ పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి చివరకు ఈటెల, డీకే అరుణ వంటి వారికి కూడా పదవి ఇవ్వొద్దనే అభిప్రాయాన్ని వెల్లడించారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి బండి సంజయ్ చాలా చాకచక్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడించి పార్టీలో కీలక చర్చకు దారితీశారనే టాక్ నడుస్తుంది. మరి అధ్యక్ష పదవి విషయంలో చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.